స్తోత్రం 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 హోసన్నా హోసన్నా ప్రైజ్ అండ్ వర్షిప్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, జీసస్ క్రైస్ట్ టెంపుల్ సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి బిడ్డలారా, కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడా తండ్రి, మా యేసయ్యా ని స్తోత్రములు ప్రభా, సర్వశ్రులకు దేవుడా ని స్తోత్రముల తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా, ఎందరైతే ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయా. గత కాలం అంతా కూడా నీ యొక్క ఉచితమైన ప్రేమ కృపను బట్టి అయా ప్రభా తండ్రి, నీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి, మీరు చేసిన మేలులను బట్టి మేము నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు సిద్ధపరచండి. వినగలిగిన చెవులు గ్రహించే మనసును దయచే. ఇత్తబడుచుని వాక్యము ప్రతి ఒక్కరి హృదయములలో నూరంతలుగా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కొద్ది సమయం దేవుని వాక్యమును శ్రద్ధతో వినవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మరి మీ యొక్క పనులను పక్కన పెట్టి మరి యొక్క వాక్యము పూర్తిగా మీరు వినవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఒకసారి ఈ యొక్క వచనాన్ని, ఈ మాటలు మీరు శ్రద్ధతో చదివినట్లయితే, ఆలోచన చేసినట్లయితే, దీవెనలు మెండుగా కలుగును. ఈరోజు దైవ దీవెనలను పొందుకోవాలని ఆశతో ఉన్నావా? నీ కుటుంబం దీవించబడాలని, ఇదిగో నీ కుటుంబం ఆశీర్వదించబడాలని నువ్వెంతో ఆశతో, ఎంతో విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ఈ లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఒక లక్షణం మనలో ఉండాలి. దైవ దీవెనలు నీ కుటుంబంలో ఉండాలంటే, దేవుని ఆశీర్వాదాలను సమృద్ధిగా పొందుకోవాలంటే ఒక లక్షణం మనం కలిగి ఉండాలి. అది విశ్వాసము, నమ్మకము. నమ్మకమైన వానికి ఎక్కడ నమ్మకంగా ఉండాలి? సంఘములో విశ్వాసులు నమ్మకంగా ఉండాలి. అలాగే సేవ చేసే విషయంలో దైవజనులు నమ్మకంగా ఉండాలి. నువ్వెక్కడైనా ఆఫీసులో వర్క్ చేస్తున్నావు, నువ్వెక్కడైతే పని చేస్తున్నావో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని చెప్పి ఈరోజు మనం ఈ యొక్క లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే పరిచర్యలో, నువ్వు సంఘములో దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో, నువ్వు దేవుని యొక్క దీవెనలను పొందుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపు వలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచూనుండిరి. చూడండి దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దానియేలు అనే భక్తిపరుడిని మనం ఈరోజు చూస్తున్నాం. ఈ దానియేలు మంచి ప్రార్థనాపరుడు. ఈ దానియేలు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ యొక్క దానియేలు మనం చూసినట్లయితే ఆనాడు బానిసగా వెళ్ళాడు. ఆ యొక్క బబులోను రాజ్యంలోనికి
మరి బానిసగా తీసుకువెళ్ళిన యొక్క దానియేలుని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, ఇదిగో మనం యొక్క 6వ అధ్యాయం 1 వచనాల్లో చదువుకుంటేనే అర్థమైంది. 120 మంది అధిపతులు పైన 3 ప్రముఖులు ఉంచాడంట ఆ యొక్క దర్యావేషు. అయితే ఆ 3లో కూడా ముఖ్యుడు ఎవరంటే దానియేలు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. ఆ బబులోను రాజ్యంలోనికి బానిసకు వెళ్ళిన దానియేలు అసలు ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థితిలో మరి అలా ఎలా ఆస్వాదించబడ్డాడంటే, కేవలము అతనిలో ఉన్న నమ్మకత్వం, అతనిలో ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్న ఇదిగో అతని భక్తే. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని మనం ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని అక్కడున్న ప్రధానులు, అధిపతులు, ఆ రాజ్య పాలన విషయంలో ఏదైనా ఒక నింద మోపుదాం అని చెప్పి, ఏదైనా ఒక తప్పు కనబడుతుందని చెప్పి వారు కన్నిపెట్టుతూ వాళ్ళు ఎంతో అతని మీద శ్రద్ధతో చూస్తున్నారు. ఏమనంటే, ఎక్కడైనా ఇతను తప్పు చేస్తాడేమో, ఇతని మీద నింద మోపుదాం, ఇదిగో ఇతని మీద ఏదైనా ఒక నింద మోపుదాం అని చెప్పి చూస్తూ ఉంటే, అక్కడ వాక్యంలో చూడండి దేవుడి బిడ్డలారా, ఆ యొక్క దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాదు. ఏ నేరము చేయలేదట, ఏ తప్పు చేయలేదు, నమ్మకస్తుడే ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క దానియేలు మనం చూసినట్లయితే ఏ తప్పైనను చేయలేదు, ఇదిగో లోపమైనను కనుగొనలేకపోయారు. అధిపతులు, ఆ ప్రధానులు, ఆ రాజ్య పాలన విషయంలో చూస్తే దానియేలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాడు, తను చేసే పనిలో నమ్మకంగా ఉన్నాడు. అందుకే దేవుడి బిడ్డలారా, దానియేలుని దేవాతి దేవుడు అంటాడు. ఏమనంటే, దేవుని దూత తెలియజేస్తుంది, ఇదిగో దానియేలు, నువ్వు దేవునికి బహుప్రియుడవు. ఈ దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, ఈ దానియేలు యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మనం చూస్తే దేవుడి బిడ్డలారా, మనం చూస్తే అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచన భాగాన్ని చదువుకుంటే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మార్చబడుతున్నాయి, కానీ దేవుడి బిడ్డలారా, దానియేలు పక్షమున దేవుడు తోడే ఉన్నాడు. దానియేలు ఎలా ఉన్నాడంటే వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే దేవుని ఆశీర్వాదాల చేత అతడు చాలా వర్ధిల్లుతూ, వాక్యములు చూసాం, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. ఈరోజు నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు దైవ దీవెనలు పొందుకోవాలంటే, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలంటే నీలో నమ్మకత్వం అనేది ఉండాలి. దేవుని దృష్టిలో నువ్వు నమ్మకంగా ఉండాలి, దేవుడి పనిలో నమ్మకంగా ఉండాలి, దేవుని సేవలో నమ్మకంగా ఉండాలి, నువ్వు సంఘములో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడి బిడ్డలారా, దానియేలు చాలా నమ్మకంగా ఉన్నాడు. అతని నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అద్భుతంగా ఆస్వాదించాడు. తను వర్ధిల్లుచూ ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. అలాగే దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుంటే, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనిను. ఈ యొక్క ఆదికాండం 39వ అధ్యాయం నుంచి మీరు చదువుతూ ఉంటే, ఖాళీగా ఉన్న సందర్భంలో మరి బైబిల్ చదవండి. బైబిల్ చదవటం చాలా మంచిది. ఈ పరిశుద్ధ గ్రంథమును మీరు అనుదినము ధ్యానించటం, చదవటం మంచిది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడి బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంటే, నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడిగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును. అతడు చేనుదంతయు సఫలమగును. అది నువ్వు చేసే పనిలో దేవుడు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు నమ్మకంగా ఉండటం మాత్రమే కాదు, కానీ ఇదిగో వాక్యం తెలియజేస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు. ఎవరైతే ఈ వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే ఈ వాక్యానుసారంగా జీవిస్తారో, అటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే దేవుడి బిడ్డలారా, ఆదికాండం 39వ అధ్యాయం నుంచి మీరు చదివితే అక్కడ యోసేపు అనే భక్తిపరుడు కనబడతాడు.
ఇప్పటి వరకు మనము దానియేలు అనే భక్తిపరుడు గురించి మనం నేర్చుకున్నాం. ఈ దానియేలు ప్రార్థనాపరుడని, ఈ దానియేలు చాలా నమ్మకంగా ఉన్నాడని, కాబట్టి అతని నమ్మకత్వాన్ని బట్టి, అతని భక్తిని బట్టి, అతని ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు అతన్ని వర్ధలింపజేశాడని, ఆ యొక్క బబులోను రాజ్యములో బానిసకు వెళ్ళిన దానియేలును దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈరోజు నువ్వు దేవునికి అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితులు తారుమారైపోతాయి. ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావా? చాలా బలహీనురాలుగా ఉన్నావా? చాలా ఇదిగో నిందలు గుండా వెళుతున్నావా? అవమానాలు గుండా వెళుతున్నావా? ఈరోజు ఈ వాక్యం వింటున్నావు కానీ ఇదిగో నీ హృదయంలో చాలా వేదన దిగులుతో నువ్వు ఉన్నావా? ఈరోజు నువ్వు ప్రభు సన్నిధానం వల్ల, అయ్యా నేను ఇంకా నమ్మకంగా ఉంటానయ్యా, ఇదిగో ప్రభు దానియేలు వల్ల నేను నమ్మకంగా జీవిస్తానయ్యా, నీ ఎందుకు భయభక్తులు కలిగి నేను జీవిస్తానయ్యా, ఇదిగో ప్రభా ఇక నా పాపాన్ని విడిచిపెడుతున్నాను ప్రభా, ఇదిగో నాయన నన్ను క్షమించాయని చెప్పి నువ్వు చిన్న ప్రార్థన చేయగలిగితే రాబోయే దినాలలో దైవ దీవులను పొందుకోబోతున్నావు. నీ జీవితాన్ని, నీ చరిత్రను మార్చివేసే దేవుడు నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు దానియేలును దీవించడం మాత్రమే కాదు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని, నిన్ను నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వాలని ప్రభు ఈ లేఖనం ద్వారా నీతో మాట్లాడుచున్నా. నువ్వు అనుకుంటున్నావేమో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావు. ఎందుకు? నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీకున్న అప్పులను బట్టి, ఇదిగో నీకున్న నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న పనుల్లో నీకు కలుగుతున్న నష్టాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు ఈ జీవితం, ఇదిగో నేను ఏదన్నా చేసుకొని చనిపోతే బాగుండు అనుకుంటున్నావేమో. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అలా చేసుకోవటం ద్వారా ఏ ఉపయోగం? ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఏ ఉపయోగం? ఇదిగో దానియేలు దేవుడు ఆశీర్వదించాడు. ఇగో బబులోను సామ్రాజ్యంలో బానిసకు వెళ్ళాడు. అతని ప్రార్థన జీవితాన్ని బట్టి, అతని ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు దానియేలును ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈరోజు నీకున్న రుణాలు దేవుడు తీర్చగలడు. ఇదిగో నీ వ్యాపారాన్ని దేవుడు దీవించగలడు. ఇదిగో ఈరోజు నువ్వు ప్రార్థనాపూర్వకంగా ప్రతి పనిని ముందుకు నువ్వు అడుగులువే. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని ప్రభు మార్చబోతున్నాడు. ఇదిగో ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. ఆయన ధైర్యంగా ఉండు. ప్రభుకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఆయన నామములో సమస్తము సాధ్యమే. నా ప్రియ సహోదరుడా, ఇదిగో మంచి చదువు చదువుకున్నావు, ఇదిగో ఉద్యోగం కోసం నువ్వు ఎంతగానో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్కు నువ్వు వెళ్ళావు, అయినా కానీ నువ్వు క్వాలిఫై అవ్వలేదేమో. నీకు విసుగొచ్చిందా? ఇదిగో నేను ఇంకెంతకాలము ఎన్ని కంపెనీస్ చుట్టూ నేను తిరగాలి, ఎన్ని ఇంటర్వ్యూస్కు నేను వెళ్ళాలి, ఏంటి నా తగిన ఉద్యోగం రాలేదని నువ్వు చాలా బాధపడుతున్నావా? దేవుడు అతి త్వరలో నీ పక్షమును తోడే ఉండి కార్యం చేయబోతున్నా. ఇదిగో ప్రభు సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా నువ్వు అడుగు ముందుకువే. కొంత సమయం కష్టపడు, ఇదిగో ప్రార్థన చేసుకో. ప్రభువా నీ సన్నిధి నాతో ఉంచాయా, దానియేలులో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దానియేలుని ఆశీర్వదించావు కదా ప్రభువా, ఈరోజు నన్ను ఆశీర్వదించాయా, నీకు సాక్షిగా నిలబడతాను ప్రభువా అని నువ్వు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళు. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే, ఇదిగో నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఉంది పరిశుద్ధ గ్రంథములో. దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళావు. నువ్వు త్వరలో ఉద్యోగం పొందుకొని నువ్వు కాల్ చేసి దేవుని నామానికి మహిమపరుస్తూ నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. దేవుడిని పక్షమే కార్యం చేయబోతున్నాడు. చూడండి దేవుడు బిడ్డలారా, యేసేపు జీవితంలో కూడా మనం చూస్తే యేసేపు జీవితంలో చాలా శ్రమలు, ఇబ్బందులు. ఇదిగో కొంతకాలం బాగానే ఉంది. వారి తల్లిదండ్రులు యేసేపుని చాలా ప్రేమించేవారు. అయితే దేవుడు బిడ్డలారా, యేసేపు యొక్క అన్నలు, అతని సహోదరులు చూసినట్లయితే ఇదే ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తే దేవుడి బిడ్డలారా 37వ అధ్యాయం ఆదికాండము, ఇదిగో అతనికి వచ్చిన కళలను బట్టి, అతనికి వచ్చిన దర్శనాలను బట్టి అతని యొక్క సహోదరులు అతని మీద పగబట్టారు, చాలా హేళన చేస్తున్నారు. ఏమనంటే ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగం వీడిని తినివేసినని చెప్పుదాము అని చెప్పి అనుకుంటున్నారు. అతను అన్నలు ఏం చేస్తారంటే అసూయపడ్డారండి. యేసేపు జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇదిగో యేసేపుకి ఒక దినాన ఒక కళ వచ్చింది. అతనికి వచ్చిన కళను తన యొక్క సహోదరులతో తల్లిదండ్రులతో పంచుకుంటే తన సహోదరులు ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు, అతని మీద పగబట్టారు. చివరికి వాళ్ళు అనుకుంటున్నారు ఇతన్ని చంపేద్దామా, ఇతను కొట్టి అతను గుంటలో పడద్రోసి చంపేద్దాం అనుకుంటున్నారు. కానీ దేవుడి బిడ్డలారా,
వారు చివరికి ఏం చేశారంటే చంపితే ఏమొచ్చింది, ఇదిగో మనం ఈ యొక్క యేసేపుని మన తమ్ముడిని అమ్మేద్దాం అని చెప్పి ఏం చేశారంటే ఇష్మాయేలుకు 20 తులములు వెండికి అతన్ని అమ్మి వేసేశారు. యేసేపుని ఏం చేశారని అమ్మేశారు. అప్పటికే యేసేపుని చాలా కొట్టి, ఎవరు సొంత అన్నలే కొట్టి వస్త్రం లాగివేసి గుంటలో పడదవేశారు. కానీ ఎందుకు ఉన్నట్టుండి ఎందుకు మనం ఇలా చంపితే మనకేం ఉపయోగం అని అతన్ని యేసేపుని ఏం చేశారంటే ఇష్మాయేలుకి ఏం చేశారంటే అక్కడ అమ్మివేశారు. సరే అతను ఏం చేశాడు, ఈ యొక్క యేసేపుని కొనుక్కొని మరి ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళాడు. అయితే దేవుడు బిడ్డలారా, ఐగుప్తు దేశం తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అతను ఏం చేశాడంటే పోతీఫరు అనే వ్యక్తి అతను కొనుక్కున్నాడు. అయితే అక్కడ ఉంటున్నాడు. యేసేపు పక్షముడి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడండి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూస్తే యెహోవా యేసేపునకు తోడే ఉండిన గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని అంట ఉండెను. తన యజమానుడైన ఐగుప్తుని ఇంట్లో ఉంటున్నాడు. యేసేపు ఏ పని చేస్తే ఆ పనిలో ఆశీర్వాదం. ఎందుకో తెలుసా, యేసేపుకి ఎవరు తోడుగా ఉన్నారంట, జమ్మగలిగిన దేవుని సన్నిధి తోడుగా ఉంది. యేసేపు చాలా సహనముతో, ఓర్పుతో, విశ్వాసముతో, చాలా ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఎలా వెళ్ళాడు, అమ్మబడ్డాడు, బానిసగా వెళ్ళాడు యొక్క యేసేపు కూడా. కానీ యేసేపుకి ఎవరు తోడుగా ఉన్నారంట, జమ్మగలిగిన దేవుని సన్నిధి తోడుగా ఉంది. దానియేలుకు తోడే ఉన్న దేవుడు యేసేపునకు తోడే ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు నీకు తోడే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు నీకు తోడే ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలం. అయితే ఒక దినాన జరిగిన సంఘటన, ఆ యొక్క యజమానుని భార్య అక్కడ మనం చూసినట్లు దేవుడు బిడ్డలారా ఒక శోధన ఎదుర్కొన్నాడు యేసేపు. ఆ యేసేపు అంటున్నాడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపై ఉండలేదు, నిన్నే నాకు అప్పగించాడు. కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. నేను పాపం చేయను. ఈరోజు నేను పాపం చేస్తే నా దేవుని దృష్టిలో నేను ఘోరమైన దుష్కార్యము చేసిన వాడిని అవుతాను. నేను అటువంటి పని చేయనని చెప్పి ఆ యొక్క యేసేపు మరి ఖచ్చితంగా చెబుతున్నాడు. ఎవరితో? తన యజమానుని భార్యతో. చూడండి దేవుడు పెట్టారా, అంటే యేసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడు. యేసేపు తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. యవన కాలంలో ఆ యేసేపు చూసినట్లయితే చాలా రూపవంతుడు, సుందరుడే ఉన్నాడు. కానీ దేవుడి బిడ్డలారా, యేసేపు మనం చూసినట్లయితే చాలా నమ్మకంగా ఉన్నాడు. తన యజమానుని భార్యతో అంటున్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. వెంటనే అక్కడున్న మరి యొక్క యజమానుని భార్యకి కోపం వచ్చి ఇతని మీద ఒక నింద వేయటం, మరి ఇతన్ని తీసుకుని వెళ్ళి మరి సరసాల్లో వేయటం. ఇక్కడ ఆలోచన చేయండి, అక్కడ తన యజమానుని భార్య మాట వినినట్లయితే యేసేపు ఎలా ఉండేది? అక్కడుండేవాడేమో కొంతకాలం. కానీ ఒక శ్రమ, ఒక నింద అనుభవించడానికైనా సరే, ఆ శ్రమ పడటానికైనా సరే ఇతడు పాపం చేయడం రాజీ పడలా. చాలా పర్ఫెక్ట్గా నమ్మకంగా ఉన్నాడు. యజమానుని చెబుతున్నాడు, అయ్యా నేనే పాపం చేయలేదయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా, నేను ఇదిగో చాలా నమ్మకంగా ఉంటున్నాను, ఇదిగో నేను జమ్మగల దేవుణ్ణి ఇదిగో సేవించే వ్యక్తిని. అయినా సరే యేసేపు మాటలు పట్టించుకోకుండా యేసేపుని తీసుకుని వెళ్ళి సరసాల్లో వేశారు. కానీ దేవుడు పెట్టారా, యేసేపుకు దేవుడు తోడే ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండములో 41వ అధ్యాయము 39వ వచ్చిన భాగంలో మనం చూస్తే ఇదిగో అతడు సరస్సాలు వేయబడిన దేవుని కృపను బట్టి అక్కడ మరి అతడు సరస్సాల నుంచి బయటకు వచ్చాడు. సరస్సాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడున్న ఖైదీలందరిపైన ఇతన్ని అధికారిగా ఉంచాడు. అయితే దేవుని కృపను బట్టి ఇతడు ఫరో దగ్గరికి వచ్చాడండి. అయితే ఫరో దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ఫరో అంటున్నాడు, అక్కడ మనం చదువుకుంటే అక్కడ ఆదికాండము 41వ అధ్యాయము 39వ వచ్చిన భాగములో మరి ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. ఆ ఫరోకి వచ్చిన అతడు ఆ కల మర్చిపోయాడు. అయితే దేవుడు పెట్టారా, దానికి భావం అర్థం కాల. కానీ యేసేపు ఏం చేస్తాడంటే, అయ్యా ఇదిగో ఇది ఇలా జరగబోతుంది, కరువు దినాలు రాబోతున్నాయి, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ యొక్క యేసేపు దానికి భావం అంతా తెలియపరిచాడు. అయితే అతను అంటున్నాడు, ఇదిగో నువ్వు చాలా వివేకము కలిగిన వ్యక్తివి, నువ్వు దేవుని ఆత్మగల మనుష్యుడివి అని నాకు అర్థమైంది. ఇదిగో నీ వలె వివేక జ్ఞానములు గల వారికి ఎవరు కూడా లేరు. కాబట్టి ఫరో అంటున్నాడు, నీవు
నా ఇంటికి అధికారివై ఉండవలెను. యేసేపు ఏమంటున్నాడని ఫరో ఆలోచన చేయండి. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడినే ఉందునని యేసేపుతో చెప్పాను. మరి ఫరో అంటున్నాడు, చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేసేపుతో చెప్పాను. విన్నారా మీరు? ఒకసారి ఆలోచన చేయండి. యేసేపుతో ఫరో ఏమంటున్నాడు? నా ఇంటికి నువ్వు అధికారివై ఉండాలి యేసేపు. అంతేకాదు ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నేను అధికారిగా నియమిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ యొక్క ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడండి యేసేపు. కానీ అతడు చాలా నమ్మకంగా ఉన్నాడు. దేవుని భక్తి విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా అతను ఆత్మీయంగా వర్ధిల్లుచూ ఉన్నాడు. అంటున్నాడు, పాపం చేయటానికి అవకాశాలు వచ్చినా సరే అంటున్నాడు యేసేపు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమే చేసి నా దేవునికి నేను విరోధంగా పాపాన్ని నేను కట్టుకుందును. కాబట్టి దేవుడు పెట్టారా, అతనిలో ఉన్న యేసేపులో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, అతనిలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని బట్టి, తన భక్తిని బట్టి దేవుడు యేసేపును ఆశీర్వదించాడు. మొట్టమొదటి మనం చదువుకున్నాం, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. దానియేలు నమ్మకంగా ఉన్నాడు, మెండైన దీవెనలు పొందుకున్నాడు, అతడు వర్ధిల్లాడు. దేవుని దృష్టిలో దానియేలు బహుప్రియుడిగా ఉన్నాడు. అలాగే యేసేపు కూడా కొన్ని శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు కూడా యేసేపుకి దేవుడు తోడే ఉన్నాడు. యేసేపు చాలా నమ్మకంగా ఉన్నాడు. యేసేపు పరిశుద్ధంగా జీవించాడు. యేసేపు తన ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా ఆత్మీయంగా కట్టుకుంటూ వర్ధిల్లుచూ ఉన్నాడు. ఆ యేసేపుని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే ఐగుప్తు దేశం అంతటి పైన అతన్ని ఇదిగో ఫరో అధికారిగా నియమించాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఈరోజు నువ్వు కూడా పేదరికంలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, లోకములో పాపంలో పడి ఉన్నావా? ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను క్షమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ స్థితిగతుల్లో మార్చే దేవుడు, దానియేలును ఆశీర్వదించిన దేవుడు, యేసేపుని ఆశీర్వదించిన దేవుడు. ఈ దినాన ఇదిగో నిన్ను ఇదిగో ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధంగా ఉంటావా? ఈరోజు తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, నేను నమ్మకంగా ఉంటానయ్యా, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటానయ్యా, ఇక నేను ప్రభా ఇదిగో పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, ఇదిగో ఈ తండ్రి ఈరోజు నన్ను దర్శించాయా, ఇదిగో ప్రభు నాకు పరిశుద్ధతను దయచేయి, నేను ప్రభా నీ పరిచర్యలు నమ్మకంగా ఉంటానయ్యా, సంఘములో నమ్మకంగా ఉంటానయ్యా, నీ దృష్టిలో నేను నమ్మకంగా ఉంటానయ్యా. దేవుని దృష్టిలో నువ్వు చాలా నమ్మకంగా ఉండాలి. అలాగే మనుషుల దృష్టిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని విశ్వాసం కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా కట్టుకుంటూ ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాడు, మెండుగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడంట. నిన్ను దేవుడు అన్ని విషయములు ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా, శారీరకంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ గృహం లేదా గృహాన్ని ఇస్తాడు. ఈరోజు ఉద్యోగం లేదా ఉద్యోగాన్ని ఇస్తాడు. ఈరోజు లోకంలో పాపంలో పడి ఉన్నావా, అన్ని పాపములను క్షమిస్తాడు. ఈరోజు నువ్వు అనారోగ్యంతో బాధపడుచున్నావా, నేను స్వస్థపరిచే దేవుడు. ఎందుకు భయపడుచున్నావు? ఎగ్జామ్స్ అంటే టెన్షనా? పరీక్షలు దగ్గర పడుతున్నాయి టెన్షనా? ఇదిగో ఉద్యోగాల కోసం నేను అప్లై చేశాను, ఆ ఎగ్జామ్ ఎలా రాస్తానని భయపడుతున్నావా? నువ్వు సిద్ధపడు, కష్టపడి చదువు, ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి నువ్వు ఎగ్జామ్స్ రాయి. దేవుడు నీకు మంచి పర్సంటేజ్ ఇవ్వబోతున్నాడు. దేవుడిని పక్షమున కార్యం చేయబోతున్నాడు. చూడండి దేవుడు పెట్టారా, దానియేలుని ఆశీర్వదించాడు దేవుడు, యేసేపుని ఆశీర్వదించాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దానియేలు లాంటి లక్షణాలను కలిగి ఉండాలి, యేసేపు లాంటి లక్షణాలను కలిగి ఉండాలి. నమ్మకంగా ఉండు. ఇదిగో నువ్వు దేవుని అడిగాయ, నన్ను ప్రార్థనాత్మ చేత నింపాయని అడుగు. నువ్వు అడుగు, ప్రభా నా పాపములను క్షమించాయని అడుగు. ఇదిగో బాప్తిజం కొరకు సిద్ధపడు, దేవుళ్ళో నమ్మకంగా ఉండు. ప్రభు అంటున్నాడు, నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు కలుగుని అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క యేసేపు జీవితంలో దేవుడు ఈ రీతిగా ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. యేసేపుని దేవుడు ఆశీర్వదించాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇదిగో ఐగుప్తు దేశానికి అమ్మబడిన యేసేపుకి దేవుడు తోడుగా ఉంటే అతడు ఐగుప్తు దేశం అంతటిపైన అధికారిగా ఉన్నాడు. అంతేకాకుండా ఫరో అంటున్నాడు, ఏమనంటే ఫరో అంట తన చేతినున్న తన ఉంగరమును తీసి యేసేపు చేతికి పెట్టి, చూడండి ఫరో ఉంగరాన్ని తీసేసి యేసేపు చేతికి పెట్టాడంట ఉంగరం. అంతేకాకుండా సన్నపు నార బట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి, యేసేపుకి బంగారపు గొలుసు అంట, యేసేపుకి బంగారపు ఉంగరం, అలాగే మంచి వస్త్రాలు. అంతేకాకుండా దేవుడు పెట్టారా, ఇంకొంచెం ముందుకు వెళితే మరి అలాగే అతను ఇంకేం చేశారు, తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి.
అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. చూడండి ఎంతగా ఆస్వాదించబడ్డాడో. ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే ఐగుప్తు దేశానికి యోసేపు ఎలా వెళ్ళాడు ఆలోచన చేయండి. తన అన్నలో తన యొక్క ఒంటి మీద ఉన్న వస్త్రమును ఆ యొక్క మరి అంగీని కూడా తీసివేసి, అంటే ఒంటి మీద వస్త్రము లేదు, ఆ యొక్క అంగీ లేదు అంటే అతడు ఎలా వెళ్ళాడు? రిక్తునిగా అతడు చూడండి దేవుడు బిడ్డారా, ఐగుప్తు దేశానికి ఆ రీతిగా అమ్మబడ్డాడు. కానీ దేవుడు యోసేపుని ఎలా ఆస్వాదించాడంటే ఐగుప్తు దేశం అంతటిని కూడా పరిపాలించడానికి అతన్ని అధికారిగా నియమించాడండి. రాజవస్త్రాలు వచ్చినాయి, చేతికి ఇదిగో అధికారాన్ని సూచనగా ఉన్న బంగారపు ఉంగరం, అలాగే అతని మెడకు బంగారపు గొలుసు. నేను ఎందుకు ఇలా మీకు నేను తెలియజేస్తున్నానంటే, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండగలిగితే, దేవుడు నీ కుటుంబాన్ని అద్భుత రీతిగా ఆయన మార్చగలడు. ఉదాహరణకి మరి మా మావయ్య గారు ఉన్నారు, ఆయన పేరు రఘు గారు. మరి ఆయన ఒకప్పుడు ఏంటంటే ఏమి పెద్దగా చదువుకోలేదు, ఆయన ఒక టాపీ మేస్తారు అంతే. ఆయనకు ఒక స్థలము, ఒక 2 సెంట్లు స్థలం కానీ ఏమి అతని ఆస్తుపాస్తులు ఏమి లేవు, కానీ ఒక టాపీ మేస్తారండి. అన్ని కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసు, వారి కుటుంబం అంతా చక్కగా ప్రభువుని నమ్ముకొని మందిరానికి వెళుతూ ఉన్నారు. వారిలో నమ్మకత్వాన్ని బట్టి, వారి భక్తిని బట్టి, వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి ఒకప్పుడు వారికి ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు నమ్ముకున్నారు. వారి కుటుంబంతో చక్కగా మరి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మారుమనసు పొంది బాప్తిసం పొంది క్రమముగా, ఒక మాట చెప్పేదా, 25 సంవత్సరాల నుంచి ఒకే మందిరానికి వెళ్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది ఇదిగో మరి సంవత్సరాలు, ఈ సంవత్సరం ఒక మందిరం, వచ్చే సంవత్సరం ఒక మందిరం, ఆ చర్చి ఈ చర్చి కాదు. కానీ ఒక విషయాన్ని మీకు నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, నువ్వు ఒక సంఘములో స్థిరపరచబడాలి. వారు 25 సంవత్సరాల నుంచి ఒకే మందిరానికి, ఇప్పుడు కూడా అదే మందిరానికి వెళ్తున్నారు. ఈరోజు నువ్వు కూడా నీ సంఘములో అలా నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే ఆయన టాపీ మేస్త్రి కదా. అయితే దేవుడు పెట్టారా, వారి భక్తిని, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు ఆయన ఈరోజు ఒక సిండికేట్ బ్యాంక్లో ఎంప్లాయ్. చూడండి, ఎక్కడ టాపీ మేస్త్రి, ఎక్కడ ఒక బ్యాంకులో గవర్నమెంట్ జాబ్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఒకప్పుడు వారికి స్థలం లేదు, ఒక మంచి స్థలం కొన్నా. ఒకప్పుడు ఇల్లు లేదు, ఈరోజు ఒక 2 స్టేల్ బిల్డింగ్ కట్టుకున్నా. ఒకప్పుడు పొలం లేదు, దేవుడు వారికి ఈరోజు పొలం ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఎలా వచ్చినాయి అంటే ఒకటేనండి, ప్రార్థన ద్వారానే, యేసయ్య ద్వారానే. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నన్ను ఆశీర్వదించాయా, నన్ను సిద్ధపరిచాయా, ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, ఈ రోజు నుంచి నేను నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను. నేను చేసే పనిలో నమ్మకంగా ఉంటా, నేను చేసే సేవలో నమ్మకంగా ఉంటా, నేను ఇదిగో సంఘంలో నమ్మకంగా ఉంటా. నాకు అధికమైన విశ్వాసం దయచే ప్రభువా. దానియేలు వలె నువ్వు ఓర్పుతో సహనంతో ముందుకు అడుగులు వేయగలిగితే, యేసేపు వలె సహనంతో ఓర్పుతో ముందుకు అడుగులు వేయగలిగితే దేవుడు నిశ్చయముగా ఆస్వాదిస్తాడు. ఈ కొద్ది మాటల పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిల్లో ఫలింపజేసి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న దేవుడి బిడ్డలారా, కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుడా తండ్రి, మా యేసయ్యా నీ స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే వాక్యం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిని దర్శించండి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునన్నావు. యేసుక్రీస్తు నామములో వారి విశ్వాసమే, ఇదిగో ప్రభువా నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అంటున్నావు, నీ విశ్వాసమే నేను బాగు చేయను అంటున్నావు. యేసు నామములో తన రోగులను దర్శించి స్వస్థపరచను. యేసుక్రీస్తు నామములో ప్రభువా అనేకులు ఆత్మీయంగా ఎదిగే కృపను దయచే. ఇదిగో ప్రభువా ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆశీర్వదించున్నాయా. నీ రాకుడి కొరకు వధు సంఘాలుగా, నీ రాకులు ఎత్తబడే కుటుంబాలుగా సిద్ధపరచమని ఏ విషయాలు బట్టి ప్రార్థిస్తున్నారో వారి అవసరాలను తీర్చబడును గాక. ఎందరికైతే అప్పులు ఉన్నాయో అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి. ఎందరికైతే ప్రభు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగాలు లేని పిల్లలకి మంచి ఉద్యోగాలు దయచేయండి. గృహాలు లేని పిల్లలకి మంచి గృహాలు కట్టుకోవటానికి సహాయం చేయండి. ఆయా కూలి పనులు, ఆయా వ్యాపారాలు చేసుకునే బిడ్డలను ప్రభా వారి పనుల్లో తోడుగా ఉండి, వారి వ్యాపారాల్లో తోడు ఏమని ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు ప్రభా వారి ప్రార్థనలు ఆలకించండి. ఇదిగో ప్రభా ఎందరైతే సంతానము లేక అయ్యా ముయ్యబడిన గర్భాలు మీరు తెరవండి యేసునామములో. అయ్యా ప్రభు వారి గర్భములు తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ స్తోత్ర ఈ దినపు ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డ నింపమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచి దేవుడి బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతల కొరకు మీకు కనిపించే ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం హోసన్నా హోసన్నా ప్రైజ్ అండ్ వర్షిప్ ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము నాలో నివసించుము నీతో నడిపించుము